చందు ప్రవర్తన కారణం ఏంటో ఏమన్నా తెలిసిందా? తెలీదు కార్తీక్. లేలా, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను మేడం. ఇంట్లో ఏం చేస్తున్నావే మెంటల్? నారాయణ, చెప్పండి, ఏం కావాలి? నన్ను కార్తీక్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు. అట్టాగే. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. సారీ కార్తీక్, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నీలాంటి మంచివాణ్ణి ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో, ఆశతో తెలియని తప్పులు ఎన్నో చేశాను. కానీ నీ అంత మంచితనంగా ఆలోచిస్తే అది సాధ్యమవుతుందని ఇప్పటికి అర్థమైంది. జలజమ్మ, నిజంగా నీలో మంచి మార్పు వచ్చింది. మాలినీదేవి గారు, మీకు యాక్సిడెంట్ అవడం బాధాకరమైన విషయమే అయినా దానివల్ల మా జలజమ్మ మనిషిగా మారిందండి. ఇప్పుడు యశోదర మాటలు కూడా వింటలేదు. ఇంతకు ముందులా ప్రద్దానికి అరవట్లేదు, కొట్టట్లేదు. నారాయణ, పొగిడింది చాలు. ఇవి పొగడతలు కాదక్క, వాస్తవాలు. నిజంగానే నువ్వు మారిపోయావని మేము నమ్ముతున్నాం. నేను మారినా మారకపోయినా నేనెందుకింకా బతికున్నాననేది మీ అందరికీ తెలుసు. ఆంటీకి నేను కిడ్నీ ఇవ్వడం వెనుక నా స్వార్థం ఉంది. కానీ ఆ స్వార్థం మంచికేనని మీరందరూ అర్థం చేసుకున్నారు. దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? దేని గురించో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదా ఆంటీ. అమ్మ జలజమ్మ, ఏం నటిస్తున్నావు? యాక్సిడెంట్ చేసింది నువ్వే, కిడ్నీ ఇచ్చింది నువ్వే, మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆటోమేటిక్గా జరిగిపోయినట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నావు? పోనీలే, మంచికేగా జరుగుతుంది. ఒక తప్పు పని చేసి మంచిగా మారేవు, అంతే చాలు. కానీ ఈ విషయం బయటపడకుండా చూసుకో, బయటపడిందంటే అంతే మరి. ఆంటీ, నేనేం చేసినా కార్తీక్ కోసమేనని మీరు నమ్మితే చాలు. కార్తీక్తో పాటు మీరు కూడా నా లైఫ్లో ఉంటారు. కార్తీక్ మీకెంత వాల్యూ ఇస్తాడో, ఎంతగా ప్రేమిస్తాడో నేను అంతే ప్రేమిస్తాను, అంతే విలువిస్తాను. నాకు కార్తీక్ ప్రేమ ఒక్కటే కాదు, మీరు కూడా కావాలి, మీ ప్రేమ కూడా కావాలి. ఇంతకన్నా క్లియర్గా చెప్పడం నాకు తెలియదు, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. వస్తానంటీ. సరే జలజ, జాగ్రత్త. జాగ్రత్తక్క. నారాయణ, పద. కత్తులు రానేంటి ఇక్కడికొచ్చింది? ఎలా ఉన్నావు మెనక? ఆంటీని చూడ్డానికి వచ్చావా? నీకింకా నా మీద కోపం పోయినట్టు లేదు. ఇప్పుడు మా జలజమ్మ మారిపోయిందండి.
పర్వాలేదు నారాయణ. నేను మారానని తను కూడా నమ్మే రోజు త్వరలోనే వస్తుంది. పదవద్దు. ఈ నారిగాడేంటి చెప్పా పెట్టకుండా జలజని కార్తీక్ ఇంటికి తీసుకెళ్లాడు. రోజు రోజుకి వాడికి సొంత నిర్ణయాలు ఎక్కువైపోయాయి. రాని వాణ్ణి. పద నారాయణ. ఎందుకంటే నన్ను కొడతారా? కొట్టాలా నరకాలా వెధవా? జలజ పరిస్థితి ఏంటో తెలుసు కూడా నువ్వు దాన్ని బయటకు ఎందుకు తీసుకెళ్లావరా? ఏమండి, నేను చెప్పానా మీ అమ్మగారు ఏమంటారో? ఇదే జరగబోతుందని చెప్పాను, అదే జరిగింది. అంతా నా తలరాతండి. మంచిగా పోతే చెడు ఎదురవడం అంటే ఇదే. అమ్మా, వాడిని కొడుతున్నావు? వాడు నాకు ముందే చెప్పాడు నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావని. అయినా నేనే బలవంతంగా వాడిని ఒప్పించి తీసుకువెళ్ళాను. నాకొకటి తెలియక అడుగుతాను, నేను కార్తీక్ ఇంటికి వెళ్ళొస్తే నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదే పిచ్చి మొహమా, నీకే. వాడేదో ఒకసారి వచ్చి అమాయకతో నటిస్తూ పలకరించగానే ఎగేసుకుంటూ వెళ్ళి వాడి చుట్టూ తిరగడమేనా? వాడి అసలు రంగు బయటపడినప్పుడు నువ్వే బాధపడతావు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు కార్తీక్ మంచితనాన్ని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఉసే వెర్రిదానా, కార్తీక్ నీ మీద చూపించేది ప్రేమ అనుకుంటున్నావా? అది కేవలం వాళ్ళమ్మని కాపాడినందుకు చూపించే కృతజ్ఞత. అంతేగాని ఈ మాత్రానికే కార్తీక్ మనసు కరిగిపోయి నిన్ను భార్యగా అంగీకరిస్తాడన్న నమ్మకం నాకైతే లేదు. కార్తీక్ కిన్నాళ్ళు నా మీద కోపం మాత్రమే ఉండేదమ్మా. ఇప్పుడది కృతజ్ఞతగా మారింది. దాన్ని ప్రేమగా మార్చుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను. నువ్వు అనవసరంగా అడ్డురాకు. నేనడ్డు రావడం కాదే, ఆ చందు మేనకలే నిన్ను సుఖంగా బతకనివ్వరు. చూడమ్మా, కార్తీక్ మనసు గెలుచుకున్న తర్వాత వాళ్ళ సంగతి తేల్చడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. అది కాదు జలజ, నా మాట విను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం ఎప్పటికీ మంచిది కాదమ్మా. నీ మాట వినే నేను ఇంతవరకు తెచ్చుకున్నానమ్మా. ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టు చేసి వాళ్ళ దృష్టిలో చెడ్డదానిగా మారిపోయాను. ఇప్పుడు నేను చేసిన ఈ పని వల్ల వాళ్ళకి నా మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నేను కార్తీక్కి దగ్గరవుతాను. కార్తీక్ నన్ను భార్యగా అంగీకరించేలా చేసుకుంటాను. దీనికి నువ్వు ఏ రకంగా అడ్డుపడినా కన్న తల్లివని కూడా చూడను. జాగ్రత్త. ఛ! నువ్వు ఈ జన్మకు బాగుపడవే. జరగా. నారాయణ, లోపలికి తీసుకువెళ్ళు. జలజమ్మ, నువ్వేమీ అనుకోపోతే ఓ మాట చెప్తాను. చెప్పరా. నాకెందుకో వాళ్ళకి నీ మీద ప్రేమ ఉన్నట్టు అనిపించలేదండి. మాలినీదేవికి నువ్వు కిడ్నీ ఇచ్చావన్న సింపతి ఉందే తప్ప నిన్న ఇంటికి కోడలుగా తెచ్చుకునేంత ప్రేమ మాత్రం కనపడలేదండి. లేదు నారాయణ, నువ్వు సరిగా అబ్జర్వ్ చేయలేదేమో గాని మాలిని ఆంటీకి నేనంటే చాలా ఇష్టం పెరిగింది. కార్తీక్ కూడా నేనంటే మంచి అభిప్రాయమే ఏర్పడింది. రాహుల్ నన్ను ప్రేమగా అక్క అని కూడా పిలిచాడు. ఎంతో నమ్మకం ఉంటేనే తప్ప రాహుల్ నన్ను అక్క అని పిలవడు. నువ్వు ఇంకొక విషయం కూడా మర్చిపోతున్నావు. ఆల్రెడీ ఒకవైపు చందు మేనకలు కార్తీక్కి దూరంగా వెళ్ళిపోయారు. ఇంకొక వైపు నేను వాళ్ళమ్మ ప్రాణాలు కాపాడాను అన్న సింపతి నా మీద ఉంది. వాళ్ళెలాగూ మళ్ళీ వచ్చి కార్తీక్కి దగ్గరవ్వలేరు. కాబట్టి కార్తీక్ ఉన్న ఏకైక చాయిస్ నేనే. ఈ టైంలో నేను కార్తీక్కి దగ్గరైతే కార్తీక్ నన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. ఎలాగైనా సరే నేను ఆ ఇంటికి కోడలిగా వెళ్ళి కార్తీక్తో కాపురం చేసి తీర్తాను. నువ్వు చూస్తూ ఉండు.
జలజమ్మ, ఇప్పటికైనా ఓ మంచి విషయం తెలుసుకున్నాం. ఎప్పటికైనా దేన్నైనా ప్రేమతో సాధించగలం గాని పగతో సాధించలేము అని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో జలజమ్ము, ఎక్కువసేపు ఇక్కడుంటే మీ అమ్మకు అనుమానం వస్తుంది కానీ నేను వస్తానే, జాగ్రత్త. కార్తీక్, నిన్నొక విషయం అడుగుతాను. నా కోసం ఒప్పుకోకుండా మనస్ఫూర్తిగా నేను చెప్పిన పని చేయడానికి ఒప్పుకుంటావా? ఏ విషయం అమ్మా? జలజ గురించిరా. చూడు కార్తీక్, జలజ నాకు కిడ్నీ ఇవ్వడానికి వెనుకున్న కారణం నీ మీద తనకున్న ప్రేమేనని ఇక్కడ అందరికీ తెలుసు. జలజ ఎన్నో చేయరాని పనులు చేసింది, కానీ కారణం నీ మీదున్న ప్రేమే. ఇంతకు ముందంటే జలజని వద్దనడానికి ఎన్నో కారణాలున్నాయి, కాని ఇప్పుడు అనడం సబబు కాదు. ఎంత అభిమానమున్నా, ఎంత ప్రేమున్నా తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నాకోసం నేమీదున్న ప్రేమతో కిడ్నీని దానం చేయడమంటే మామూలు విషయం కాదు. నిజానికి యశోదర వల్ల జలజ తప్పుదారిలో నడిచింది కాని స్వతహాగా తను చెడ్డదేం కాదు అనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ నువ్వు ప్రాణంగా ప్రేమించిన చందు కంటే గొప్పది. అదే కాకుండా తను పూజగా ఉన్నప్పుడు తనని పెళ్లి చేసుకున్నా. తర్వాత ఆ పూజే జలజన్న విషయం తెలిసాక కూడా మరోసారి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నిర్ణయం నీది. నాకైతే జలజని నువ్వు ఈ ఇంటికి తీసుకురావడమే మంచిదనిపిస్తోంది. జలజ మారిందని నువ్వు నమ్మితే వెళ్ళి జలజను తీసుకురా. ఇందాక జలజ మాట్లాడిన తీరుని బట్టి నీకు అర్థమయ్యే ఉంటుంది తనకి నీ మీద ఎంత ప్రేముందో, తను నీకు భార్యగా ఉండాలని ఎంత తపన పడుతుందో. ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా? ఏం చేసినా నీకు కరెక్ట్ అనిపించిందే చేయమంటున్నాన్రా. ఏం లాభం అమ్మా? నాకు కరెక్ట్ అనిపించినవన్నీ నేను రాంగ్ అని ప్రూవ్ చేశాయి. అందుకే నువ్వు చెప్పినట్టు వినాలని డిసైడ్ అయ్యాను. నేను వెళ్ళి రేపు జల్జన్ తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? ఏంటంటే మీరు కూడా పావుకి పాలు పోసి పెంచాలనుకుంటున్నారా? జలజని తీసుకొచ్చి కార్తీక్తో కాపురం కూడా చేయించేలా ఉన్నారు. 100 తప్పులు చేసి ఒక్క మంచి పని చేస్తే సరిపోతుందా? అలా చేసినంత మాత్రాన మంచివారైనట్టేనా? మేనకా, కార్తీక్, నువ్వాగు, నేను మాట్లాడతాను. తప్పే ఉంది మేనక. జలజ కార్తీక్ భార్యగా. కాపురం చేయడానికి ఏంటట అడ్డు? అది కాదండి. చాలు మేనక, నువ్వేం చెప్పొద్దు. ఆ చందు విడాకులు తీసుకుని నా కొడుకు మనసుని ముక్కలు ముక్కలుగా విరిచి వెళ్ళింది. వాడు ఆవిడ గారిపై పెట్టుకున్న ఆశల్ని ఒక్క సంతకంతో నీరు కార్చింది. ఇంకెవరికోసం వాడెదురు చూడాలి? ఎదురు చూసి ఇంకా ఏం కోల్పోవాలి? అయినా నీ మనసు బాధపడుతుందని అనడం లేదు కాని ఇప్పుడు జలజ విషయంలో మాట్లాడ్డానికి నీకెలాంటి హక్కు లేదు.
నిర్ణయం తీసుకోవాల్సింది వాడు. నేనింకెవర్నీ ఇందులో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. ప్లీజ్ ఆంటీ, అలా మాట్లాడకండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను నిన్ను వేడుకుంటున్నాను మేనక, దయచేసి ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకు. నీకు పుణ్యం ఉంటుంది. హలో అంకుల్, నేను చందుని. చందు, ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావు? నేను నా బాగోగులు చెప్పడానికి ఫోన్ చేయలేదు అంకుల్. ఆ మేనకకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు అడిగినా నా పిల్లల్ని నాకు అప్పగించనని మొండికేసి కూర్చుంది. కనీసం మీరైనా తనకి నచ్చ చెప్పి నా పిల్లల్ని నాకు అప్పగిస్తారేమో అనే ఆశతో ఫోన్ చేశాను. సారీ చందు, ఆ విషయంలో నేనేం చేయలేను. అది మేనక తీసుకున్న ఖచ్చితమైన నిర్ణయం. అంకుల్, ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు నా పిల్లలు. వాళ్ళని నాకు అప్పగించను అని మేనక నిర్ణయం తీసుకోవడం ఏంటి? తనకేమైనా పిచ్చా? అంకుల్, ఏంటంకుల్ ఇదంతా? మీరు నచ్చ చెప్తారని నేను ధైర్యంగా ఉన్నాను, కానీ మీరేంటి మేనకకి ఒత్తాసు పలుకుతున్నారు? మీరు కూడా పార్టీ మార్చేశారా? ఓహో, ఇప్పుడు మీరు మేనక దగ్గర ఉంటున్నారు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. చచ్చా, అవే మాటలమ్మా. నేనెప్పటికీ నీ మనిషినే చందు. అయితే నా పిల్లల్ని నాకు అప్పగించే ప్రయత్నం చెయ్యండి అంకుల్. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేనని మీకు తెలుసు కదా. నా పిల్లల్ని తీసుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అంకుల్. ప్లీజ్ అంకుల్, నాకు హెల్ప్ చేయండి. ఎందుకేనమ్మా మేమందరం భయపడేది? నువ్విలాంటి స్టెప్ తీసుకుంటావనే పిల్లల్ని నీకు అప్పగించటం లేదు. ఏమేం చందు నీకు? అసలు ఎందుకు నువ్విలా ప్రవర్తిస్తున్నావు? అంకుల్, మీరు నాకు హెల్ప్ చేస్తారా లేదా? ఆ విషయం మాత్రమే చెప్పండి. అది కాదు చందు, నేను చెప్పేది. హెల్ప్ చేస్తారా చెయ్యరా? చేయలేం చందు, నన్ను అర్థం చేసుకో. ఓకే అంకుల్, నాకు తెలుసు ఏం చేస్తే నా పిల్లలు నా దగ్గరికి వస్తారు. ఇకపై నేనెప్పుడూ మీకు ఫోన్ చేయను. అందరూ ఒకటైపోయారు కదా. పర్వాలేదు అంకుల్, నేను ఒంటరి పోరాటం చేస్తాను. చందు, కొంచెం కూల్గా ఆలోచించమ్మా. నువ్వు చేసిన పని వల్ల కార్తీక్ ఎంత బాధపడుతున్నాడో నీకు తెలీదు. మేనక నీకోసం చేసిన త్యాగం వృధా అయిపోయింది చందు. తను నిన్ను కార్తీక్ను కలపాలనే కార్తీక్ కావాలని దూరమైంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఇద్దరిని కలిపే ప్రయత్నంలోనే ఉంది. అర్థం చేసుకో చందు. అంకుల్, మీరు చెప్పే హితబోధలు నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది పిల్లలు, అంతే. మీరు హెల్ప్ చెయ్యనన్నారు కదా, సరే. ఇకపై నేనేం చేస్తానో చూడండి. అది కాదు చందు. థ్యాంక్స్ అంకుల్. నా నమ్మకాన్ని ఇంత ఈజీగా వమ్ము చేస్తారనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది అంకుల్.
చాలా సంతోషంగా ఉంది. గుడ్ బై. అమ్మ చందు చందు విచిత్రం ఏంటంటే నేను కావాలనుకున్నవి దూరం అయ్యాయి, నేను వద్దనుకున్నవి కోరి కోరి దగ్గర అయ్యాయి. జలజ త్వరలోనే ఈ ఇంట్లోకి కోడలుగా ఎంటర్ అయ్యేలా ఉంది. నో, అలా జరగడానికి వీల్లేదు. మీరంటే ఏ తోడు లేకుండా బతకడానికి అలవాటు పడిపోయారు, కానీ జలజమ్మ కార్తీక్ తోడు కోరుకుంటుందండి.